ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదండి. అయితే మార్నింగ్ నేను మా హస్బెండ్ బాబు ముగ్గురం శుభదం దర్శనంకి వెళ్ళొచ్చాక 3 అయ్యింది. 3 అయితే మా మదర్ వెళ్ళలేదన్నమాట. వాళ్ళు 300 టికెట్స్కి తీసుకున్నారు కానీ టికెట్ ప్రింట్అవుట్ తీయలేదు. అదేమో మా హస్బెండ్ మొబైల్లో ఉండిపోయింది. సో అతని ప్యాటర్న్ ఎవరికి తెలియక టికెట్ అందులోనే ఉండిపోవడం వల్ల మా మదర్ దర్శనంకి వెళ్ళలేదన్నమాట. అయితే మా మా హస్బెండ్ నాకు మా మదర్కి 300 టికెట్ తీశారు అండ్ మా ముగ్గురికి శుభదం వెళ్దామని. సో ఇంక నేను వచ్చాక మా మదర్ ఇంక ఉండిపోయారు. ఉండిపోయేసరికి నేను మళ్ళీ అది ప్రింట్అవుట్ తీసుకొని మా మదరు నేను మళ్ళీ ఒక 2 అవర్స్ లంచ్ అది చేసేసి ఇక్కడ అన్నదానంలో మళ్ళీ మేమేముంచి ఈవినింగ్ 5కి 5:30కి అలాగా మా మమ్మీ నేను 300 టికెట్కి మళ్ళీ దర్శనంకి వెళ్ళాం. 300కి 5:30కి వెళ్తే మేము 9 o'clock కల్లా బయటకు వచ్చామన్నమాట. అసలు యాక్చువల్లీ నేను మార్నింగ్ దర్శనం చేసుకున్నప్పుడు అనుకున్నాను, ఏంటి మార్నింగ్ చూస్తున్నాను దేవుడిని, నైట్ అయితే ఈ గోపురం చాలా అందంగా కనిపిస్తుంది కదా అని నేను మనసులో అనుకున్నాను అంతే. కానీ ఒకే రోజులోని మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నేను ఒకే రోజులో 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాను అనమాట. మార్నింగ్ అండ్ నైట్ దేవుడికి అలా కలిసి వచ్చేసింది అనమాట ట్విస్ట్. ఇంకా వచ్చేసేసరికి 9 అయ్యింది. ఇంకా ప్రసాదాలు అన్నీ తీసేసుకొని ఇంకా అన్నదానం తిందాం అలా అని చెప్పి ఈవినింగ్ ఇంకా నైట్ 9:30 ఆ టైంకి నేను మా హస్బెండ్ అండ్ మా బావగారు ముగ్గురం కలిసి అన్నదానంకి వెళ్ళి డిన్నర్ చేసేసాం. ఇంకా డిన్నర్ చేసేసాక ఫుల్గా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. ఎందుకంటే మార్నింగ్ ఒక 3 అవర్స్, ఈవినింగ్ ఒక 4 అవర్స్ కంటిన్యూగా కూర్చోకుండా నడవడము. తర్వాత మార్నింగ్ రూమ్ కూడా మేము మేము మార్నింగ్ టిఫిన్ చేసేది ఒక ప్లేస్లో ఉందంటే మా రూమ్ చాలా దూరంగా ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నడిచాం అనమాట. సో ఫుల్గా కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసి నాకు ఇంకా ఆ రోజు చాలా నీరసం వచ్చేసి నిద్ర వచ్చేసింది. ఇంకా సరే అని మా బాబుని ఇంకా మా హస్బెండ్ దగ్గర వదిలేసి నేను మా మమ్మీ ఇద్దరం వెళ్ళామన్నమాట దర్శనంకి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళొచ్చేసరికి మా అత్తయ్య మావయ్యలది కూడా అయిపోయింది దర్శనం. ఇంకా మా బాబు కూడా 4 అవర్స్ వెంకటేశ్వర స్వామిని కల్లోకి వచ్చాడో ఏంటో మరి బాగా పడుకుని ఉండిపోయాడంట. ఇంక నేను వచ్చాక లేపాను వాడిని. లేపి అప్పుడు నేను ఫుడ్ పెట్టేసి మళ్ళీ పడుకోబెట్టాను అనమాట. అలా అయ్యింది. నేనైతే ఒకే రోజులో 2 సార్లు దర్శనం చేసుకున్నానండి. నాకైతే ఫుల్ హ్యాపీ. అసలు ఎంత హ్యాపీ అంటే నేను ఇట్లా మనసులో అనుకోవడం ఏంటి, దేవుడు అది నిజంగా చేయడం ఏంటి, నాకు అదంతా చాలా పెద్ద మిరాకిల్ లా